ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ప్రారంభమయ్యాక బస్సులలో రద్దీ పెరిగింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులకు ఇంతకు ముందు కంటే ఇప్పుడు పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నారు అంటున్నాం. ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్రతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. చేపట్టినటువంటి మహాలక్ష్మి పథకం సంబంధించి దాదాపుగా 1 మంత్ కావస్తుంది రేపటికి. అయితే ఈ పథకం అమలులోకి వచ్చినట్టు అంటే ఉచిత బస్సు ప్రయాణము ఫ్రీగా అని చెప్పేసి మహిళలకు అనౌన్స్ చేసిన తర్వాత ఇటు బస్సులలో కావచ్చు, కొన్ని సెంటర్ల వద్ద అంటే ఇటు దేవాలయాలు కావచ్చు, ఇటు హాస్పిటల్స్కి కూడా చాలా రద్దీ పెరిగిందని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి ఉస్మానియా హాస్పిటల్లో ఫ్రీ బస్ సర్వీస్ వచ్చిన తర్వాత రద్దీ ఏమైనా పెరిగిందా, ఇంతకుముందుకు లాగానే సాధారణ రద్దీ కొనసాగుతుందా అనే విషయంపైన మనతో పాటు వివరించడానికి ఉన్నారు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేంద్ర గారు. హలో సార్, చెప్పండి సార్. అంటే ఇంత ముందుతో పోలిస్తే రద్దీ అనేది చాలా హాస్పిటల్లో పెరిగింది అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మీ హాస్పిటల్ ఎలా ఉంది? యాక్చువల్లీ మా ఉస్మానియా హాస్పిటల్లో ఇంతకుముందు 2200 వరకు 2300 వరకు పేషెంట్లు వచ్చేవాళ్ళు ఓపీలో. ఈ మధ్యకాలంలో 2800 to 2000 పేషెంట్లు ఓపీ రావడం జరిగింది. న్యాచురల్గా అంటే కొంతమంది మన దగ్గరికి వచ్చేవాళ్ళు పూర్ పేషెంట్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్, తర్వాత దూర ప్రాంతాల నుండి వస్తుంటారు కాబట్టి వాళ్ళకు మనీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం లోకల్ ఏరియాలో చూపించుకునే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఏర్పడడం వల్ల న్యాచురల్గా వాళ్ళు టెర్షరీ కేర్ హాస్పిటల్ ఉస్మానియాకి వచ్చి చూపించుకోవడం జరుగుతుంది. ఒక 10 to 15-20% వరకు పేషెంట్ల తాకిడి ఎక్కువైందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఓపీతో పాటు ఇన్ పేషెంట్ విభాగంలో సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? యాక్చువల్లీ అంటే ఇన్ పేషెంట్ ఎప్పుడైనా కానీ టెర్షరీ కేర్ హాస్పిటల్ కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఉస్మానియా హాస్పిటల్కి రావడం జరుగుతుంది. ఓపీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం ఎందుకు అని లోకల్లో వాళ్ళకు పూర్ పేషెంట్లు వస్తారు కాబట్టి ఓపీ పేషెంట్లు గణనీయంగా పెరిగింది. ఆటోమేటిక్గా ఓపీ పెరిగితే అడ్మిషన్స్ కూడా పెరుగుతాయి కాబట్టి దానికి తోడుగా ఇన్పేషెంట్లు కూడా పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్స్లో ఇప్పటి వరకు ఎన్ని నమోదైనాయి ఇక్కడ? స్పెషల్గా కరోనా ఉందని చెప్పేసి వచ్చినటువంటి పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? యాక్చువల్లీ మన దగ్గరికి ఉస్మానియా హాస్పిటల్కు కరోనా ఉన్నదని వచ్చేవాళ్ళు అసలు లేరు. మనకి మెడికల్ ఎమర్జెన్సీ, సర్జికల్ ఎమర్జెన్సీ పేషెంట్లను అడ్మిట్ అయినప్పుడు వాళ్లకు కోయిన్సిడెంటల్గా టెస్టులు చేయడం వల్ల కొంతమందికి పాజిటివ్ రావడం జరిగింది. అందరూ పేషెంట్లకు జనరల్ కండిషన్లు బాగానే ఉన్నవి. ఇప్పుడు ప్రస్తుతం 3 పేషెంట్లు అడ్మిట్ అయి ఉన్నారు. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లతోటి వాళ్ళు అడ్మిట్ అయినప్పుడు కోవిడ్ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ ఉన్నది. అందరు స్టేబుల్ కండిషన్లోనే ఉన్నారు. సో ఇప్పుడు మా దగ్గరికి వచ్చేటి అన్ని టెస్టులు చేస్తే కోయిన్సిడెంటల్గా పాజిటివ్ వచ్చినాయండి. కోవిడ్ ద్వారా చనిపోయిన వాళ్ళు మాత్రం ఎవరు లేరు. సో ముఖ్యంగా చూసినట్లయితే ఏదైనా ఇక్కడ అడ్మిట్ అయిన వాళ్ళు కావచ్చు, ఇన్ పేషెంట్ కావచ్చు, ఓపీ కావచ్చు, నార్మల్గా ఎవరైనా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చేయకుండా ఎక్కువ వరకు యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక సర్వేలో రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. ముఖ్యంగా ఓవరాల్గా వరల్డ్ వైజ్గా చూసుకుంటే మాత్రం మన ఇండియాలో తెలంగాణ కూడా ఒక ప్లేస్ ఉంది. అందులో తెలంగాణలో ఒక 20 హాస్పిటల్స్ ఈ టైప్ ఆఫ్ మెడిసిన్ ఇస్తున్నారు ప్రతి ఒక్క పేషెంట్కి. అంటే అవసరం లేకుండానే యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు, దానివల్ల చాలా ప్రమాదాలు కూడా వస్తున్నాయి అని చెప్పేసి ఒక సమాచారం అవుతుంది. అయితే ముఖ్యంగా అందులో ఉస్మానియా హాస్పిటల్గా ఉంది. దానిపైన మీ సమాధానం ఏంటి? యాక్చువల్లీ మేము దీని మీద చాలా రోజుల నుండి అసెస్ చేయడం జరుగుతుంది. మోటివేషన్ కూడా డాక్టర్లకు మోటివేషన్ కూడా చేయడం జరిగింది. సో జ్యుడిషియస్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్, అన్నెసెసరీ యాంటీబయాటిక్ వాడకూడదు. కొన్ని ఇండికేషన్స్ ఉన్న వాటికే హయ్యర్ యాంటీబయాటిక్స్ వాడాలి అని చెప్పేసి మేము చాలా మటుకు సెమినార్లు పెట్టడం జరిగింది. రీసెంట్గా ఒక 1 month కింద మైక్రోబయాలజిస్ట్ వాళ్ళతోటి కూడా మనం సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకి సర్కులర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఉస్మానియా హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్లో హౌస్ సర్జన్స్ నుండి మొదలు పెట్టుకొని ప్రొఫెసర్స్ వరకు ఉంటారు కాబట్టి కొంతమంది రాస్తున్నారు, మా దృష్టికి వచ్చింది. ఎప్పటికప్పుడు మేము వాళ్ళను మోటివేట్ చేయడం జరుగుతుంది. అనవసరమైనటువంటి యాంటీబయాటిక్స్ వాడకూడదు, దానివల్ల రెసిస్టెంట్ పెరుగుతుంది, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా ఉండవు. ఇండికేటెడ్ ఉన్న పేషెంట్లకే యాంటీబయాటిక్స్ తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఒక 10 రోజుల లోపల మళ్ళీ మైక్రోబయాలజీ వాళ్ళతోటి మొత్తం ఆల్ డిపార్ట్మెంట్లతో ఒక ప్రోగ్రామ్ సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది.
ఇది మొత్తానికి ఏదైతే మహాలక్ష్మికి సంబంధించిన ఫ్రీ బస్సు ప్రయాణం వచ్చిన తర్వాత కొంత మేరకి ఈ హాస్పిటల్కి కూడా కొంచెం రద్దీ పెరిగిందని చెప్పేసి సూపరింటెండెంట్ చెప్తున్నారు. ఎందుకంటే చాలా వరకు కూడా పేద పూర్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు బస్ ఛార్జీలకు కూడా అక్కడ దాకా వెళ్ళాలన్న ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడు మాత్రం ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మన దగ్గరికి కూడా చాలామంది అయితే వస్తున్నారు. కొంతమేరకు ఇటు అవుట్ పేషెంట్తో పాటు అనుసంధానంగా ఇన్ పేషెంట్లో కూడా కొంతమేరకు పెరిగింది రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అయితే సూపరింటెండెంట్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వివేక్తో భవిత, న్యూస్ 360 ఉస్మానియా.